మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ శివపరమాత్ముణ్ణి అనుభవించేసుకోండి. సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు అయిన ఆ పరమశివుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన మనసు చాలా పరవశిస్తూ ఉంటుంది. ప్రవాహంలా ఆ పరవశించిన తరంగాలు అందరికీ చేరి అందరినీ కూడా పరవశించేలాగా తయారు చేస్తుంది. అనుభవం చేసుకోండి. పరమ పవిత్రుడు, నిరాకారు జ్యోతిర్బిందు స్వరూపుడు, శివపరమాత్మ నుండి మన ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అలౌకిక దైవశక్తి, ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఆ పరమశివుని నుండి వచ్చిన ఆ దివ్యశక్తి మన ఆత్మలో పూర్తిగా నిండి అక్కడి నుండి మన శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ నుండి ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, సంస్కారానికి త్యాగం యొక్క అలవాటు చేస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఈ సంగమయుగంలో మనము భగవంతుని సేవ ద్వారా అనేక ఆత్మలకి సేవ చేస్తే, జ్ఞానదానాన్ని ప్రసాదిస్తే అనేక జన్మల నుండి అనేక జన్మల వరకు మనకి ఇంకా సేవ చేయవలసిన పని ఉండదు. మనకే సేవాదారులు ఎంతోమంది ఉంటారు. ఇది పరమశివుడు చెప్పిన పరమ సత్యమైన వాక్యం. ఈ ఒక్క జన్మ, ఈ అంతిమ జన్మ భగవంతుడికి సహయోగి అయి ఆయన కూడా ఏమంటారు, విశ్వ సేవాదారుని నేను అని చెప్తారు. ఆయన వెంట మన సహయోగిగా
ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ, ఆయన మాటలో మాట కలుపుకుంటూ, ఆయన మనసులో మనసుని లీనం చేసుకుంటూ మనం సేవ చేసుకుంటే చాలా చాలా సౌభాగ్యం పొందుతాం. కోటి పుస్తకాలు పూర్తవి సుమారుగా నెల అవుతుంది. నెల కంటే ఇంకెక్కువ అవుతుంది. అప్పటి వరకు మనకి రోజుకు ఒక 30,000 పుస్తకాలు ప్రింట్ అవటం కష్టంగా ఉండేది. ఆ ప్రెస్ కెపాసిటీ అంతే. ఆ ప్రింట్ అవింది మడతెట్టి 2 లోపటి పేజీ బయటి పేజీ తొడిగి పిన్ని చేసి కటింగ్ చేయడానికి 10,000 కంటే ఎక్కువ అవి కాదు. హైయెస్ట్ 10,000. రాను రాను అవి కోటి పుస్తకాలు పూర్తవి సమయం ఆసన్నమయ్యేటువంటి ఒక 4-5 నెలల ముందు నుంచి రోజుకి 20,000, 30,000 వెళ్ళటం బాబా జారీ చేశారు. అనేక ఆత్మలకి సందేశాన్ని భగవంతుడు ఇచ్చారు. అక్కడతోటి ఆ ప్రెస్ వారికి మనం అకౌంట్ చూసుకున్నాం. చక్కగా పూర్తయింది. అన్నీ సర్దుకున్నాం. కానీ ఈరోజు ఈ శివరాత్రి ఒక 10 రోజుల క్రితం నుండి ఇవాళ తారీఖు 17వ తారీఖు పరిశీలిస్తే రోజుకి 50,000 కావాల్సి వస్తుంది. 50,000 పుస్తకాలు. భగవంతుడు, ఆ పరమశివుడు, మన ఆత్మకి తండ్రి, సర్వాత్మలకి తన జ్ఞానం ఇవ్వాలనే ఆవేదనలో, ఆలాపనలో యజ్ఞాన్ని చాలా స్పీడ్ చేశారు. అద్భుతమైన స్పీడు. ఒక నిమిత్త ఆత్మని ఆయన దృష్టిలో ఆ ఆత్మ చాలా అవసరం యజ్ఞానికి. ఆ ఆత్మ యొక్క ప్రేరణ ద్వారా ఈరోజు 1,00,000 పుస్తకాలు హిందీ ఇతర స్టేట్కి వెళ్ళిపోతున్నాయి. ఆ ప్రెస్ రోజుకి 30,000 కష్టంగా ప్రింట్ చేసేది. బాబా ఈరోజు మనకి వేరే చోట పెద్ద సిటీలో రోజుకి 1,00,000 పుస్తకాలు ప్రింట్ అవటం, తయారైపోవటం అనే చోటకి భగవంతుడు మనకి ఒక 6-7 నెలల నుంచి కనెక్షన్ ఇచ్చారు. అది ఈరోజు
కొంచెం ఎక్కువైనా పుస్తకానికి భగవంతుడు ఆ సిటీలో ఉన్న ప్రెస్ మనకు నిజంగా తెలియదు. చాలా పెద్ద ప్రెస్. రోజుకి 1,00,000 పుస్తకాలని తయారు చేసి అక్కడ పెట్టేస్తుంది. ఏం చేయాలి మనకు ఆర్డర్స్ ఎక్కువ. చాలా కర్ణాటకలో పెద్ద పెద్ద ఇన్ఛార్జీలు దగ్గరున్న అసిస్టెంట్ ఇన్ఛార్జీలు, అన్నయ్య పుస్తకం చాలా బాగుంది, మాకు వైట్ ఫీల్డ్ సిటీస్ అన్నీ చాలా ఉన్నాయి, ఇంగ్లీషు 10,000, కన్నడ 30,000, హిందీ ఒక 20,000, హిందీ 10,000, ఇంగ్లీష్ ఒక 20,000, 30,000 కావాలని ఫోన్ చేస్తున్నారు. ఒక అక్కయ్య ఇదివరకు ఆర్డర్ పెట్టారు. ఇంకో ఇన్ఛార్జ్ అక్కయ్య ఈరోజు అన్నయ్య కావాలన్నయ్య అని మనస్ఫూర్తిగా బాబాని అడుగుతున్నారు. ఏంటి బాబా, ఈ పుస్తకంలో ఎంత మహత్వమైనటువంటి శక్తిని నింపేవా తండ్రి అనుకుని, అమ్మా ఇప్పుడు మేము ఒక 10,000 దాటి ఎవరికి ఇవ్వలేం. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి శివరాత్రి వెళ్ళే వరకు 5,000 అనుకున్నది మీరు అడుగుతున్నారు కాబట్టి 10,000 మొత్తం అన్నీ కలిసి 10,000 ఇస్తాం అంటే అప్పుడు అక్కే అన్నారు, సర్లేండి అన్నయ్య, శివరాత్రి వెళ్ళిపోయినా కూడా మాకు ఒక 1,50,000 పుస్తకాలు ఇస్తారా? మొత్తం అది సిటీలో హెడ్లో నొడిబొడ్లో ఉంది మా సెంటరు. పద్మా బెహెన్జీ అనేవారు హెడ్గా ఉండేవారు, వారి శరీరం వదిలేశారు. మాకు చేయాలని కుతూహలం ఉంది అని ప్రేమతో బాబా చేయించిన ఈ పుస్తకాల గురించి అడిగారంటే నాకు అనిపించింది ఏంటంటే, సత్యం చెప్తున్నాను ఏంటంటే, శివుడు ఆజ్ఞ లేనిదే, శివపరమాత్మ సంకల్పం లేనిదే ఏది జరగదు. అది ఆయన సంకల్పము. వాళ్ళకి ప్రేరణ ఇచ్చి ఆ పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టించాలని ఫోన్ చేయిస్తున్నారు. టైం లేదమ్మా, 1,50,000 మీకు 3 భాషలు ఇవ్వటానికి. ఒక 10,000 అన్నీ కలిపిస్తాను, లేదు ఒక భాష ఇస్తాను. ఎందుకంటే మీరు ఆశ పెట్టుకుంటారు, మోటార్ సైకిల్ పెట్టుకుంటున్నారు అన్నయ్యల ద్వారా, ఇలా ఎన్నో ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు, మీరు నిరుత్సాహపడిపోతారు. నేను అవుట్ ఆఫ్ సప్లైలో ఉన్నాను కాబట్టి టైం చూస్తే మరి మీకు ఆ మహాపట్నం నుంచి మీకు రావాలన్నా 5 రోజులు పడుతుంది అని చెప్పింతే, 2-3 ఎక్కువ ఆర్డర్ పెట్టిన వాళ్ళు కూడా శివరాత్రి వెళ్ళిపోయి కూడా చేసుకుంటాం అన్నయ్య, తప్పకుండా ఇస్తారు కదా అని. ఒక ఇంట్లో ఒక అన్నని ఒక ఆడపడుచు అడిగినట్లు అడిగారు వాళ్ళు. ఎంత ఆనందం అనిపించిందంటే నాకు. వాళ్ళు మంచి స్టేటస్లో భగవంతుడు వాళ్ళని నిమిత్తం చేశాడు ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద సిటీస్లో. వాళ్ళు ఈ రోజున అన్నయ్య అంటే నాకేమనిపించిందంటే, ఒక కుటుంబంలో వాళ్ళ ఆడపడుచు లాంటి వాళ్ళు, ఆడపడుచు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటే మనకు కూడా ఎంతో మంచిది. ఓకే అమ్మా, డాడీ తప్పకుండా ఇస్తారు మన తండ్రి, నువ్వు ఓకే చేసుకో అని బాబా చెప్పించారు. ఈరోజు ఆర్డర్స్ అన్నీ పెట్టేశారు. నిన్న 1,50,000 ఒక్క రోజులో, నైట్ కూడా కష్టపడి మార్నింగ్కి 1,50,000 హిందీ తయారు చేశారు. ఆ సిటీలో బయట చేసేస్తున్నారు. రేపు 11 గంటలకి
1,00,000 బుక్లు వెళ్ళిపోతున్నాయి. మరి ఈరోజు ఆ మహాసిటీలో ఆ ప్రెస్ ఉందని బాబాకు తెలుసు, నాకు నిజంగా తెలీదు. నాకు తెలీదు. బాబా అంటారు, నా దగ్గర ఒక టీవీ ఉంది, మీలాంటి టీవీ కాదు, దివ్య దృష్టి అనే టీవీలో ఈ ప్రపంచాన్ని అంతటినీ ఒక్క సెకండ్లో చూడగలను, ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది అన్నారు బాబా. అంచేత ఆయన ఈ సమయంలో నెలకి రోజుకి 30,000 ఇచ్చేటి 10,000 బైండింగ్ చేసేది సరిపోదని ఆ తండ్రి ఎవరెవరినో కలిపి ఈరోజు ఆ ప్రశ్న మనకి చెప్పారు. మళ్ళీ రేపు కన్నడ ఇంకా 1,50,000 ప్రింట్ అవి. సోమవారం మంగళవారం మధ్యాహ్నానికల్లా అవి కూడా వెళ్ళిపోతాయి. ఎందుకు ఇంత విషయం ఈరోజు బాబా మీకు చెప్పమన్నారు అంటే, భగవంతుడు త్రికాలదర్శి, భవిష్యత్తు ఎలా చేయాలనేది ఆయనకు బాగా తెలుసు. మంచివాడు ఆయన ఈరోజు ఆ ప్రెస్ ఆ మహాసిటీలో నాకుందని నాకు తెలియదు. బాబా అప్పుడప్పుడు కలిపేవారు, రేటు చాలా కొంచెం ఎక్కువగా ఉండేది. నేను ప్రేమగా అక్కడ ఉన్న ఆయన ఒక అన్నయ్య బాబా పిల్లోడు ఉంటే, అన్నయ్య గారు ఇక్కడ ఇంత అవుతుంది, కొంచెం ఇంచుమించు అలా చేయమని అంటే దాన్ని ఓకే చేసేసారు. ఈరోజు బాబా ఒక 17 పైసలు తేడా, 1,00,000కి 17,000 తేడా వస్తుంది. చూడండి, 17,000 అయితే అవుతుంది. ఇప్పుడు 3,00,000కి 3 50,000 బార్డర్గా అయిపోతుంది. నిజంగా మన ఇంట్లోకి ఒక చిన్న సోఫా కావాలి. ఎందుకంటే కంప్యూటర్ దగ్గర కూర్చొని 2-3 చర్చించుకుంటూ కొంచెం కంప్యూటర్ చేయవలసింది ఉంటుంది. నేను మొన్న తిరిగాను, 7,000, 8,000, 10,000 అలా ఉంది. కానీ నాకు అనిపిస్తుంది, బాబా మాకు ఎందుకు లేదు బాబా, మీరు ఇంకా ఈ లోకం రారు, మీ పాత్ర కూడా ముగిసిపోతుంది. కానీ అక్కడ కూర్చోవటాలంటే కొంచెం గట్టిగా ఉన్న చైర్స్ ఎక్కువ గంటల కొద్ది ఒక పూట కూడా కూర్చోవలసి వస్తుంది. కొనాలని, అవసరం కోసం కొనాలని అనిపిస్తుంది. ఎందుకులే అవసరం, ఎందుకు లేదు, ఇలా గడిపేద్దాం ఇలాగా. ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆయన ఇంక రారు. దాదీ లేరు, దాదీ శరీరం అంతా తల్లి పాత్ర అయిపోయింది, తండ్రి పాత్ర అయిపోయింది, సద్గురు పాత్ర కూడా, టీచర్ పాత్ర అయిపోయింది, సద్గురు పాత్ర కూడా అయిపోతుంది. సద్గురు పాత్ర అయిపోతుందని ఎలా చెప్పగలదు అంటే, వాణిలో నాకు బాగా తెలుసు, శిక్షణ ఇచ్చైనా పావనం చేసేస్తానన్నారు బాబా. మంచి కార్యం చేస్తే తక్షణమే 100 రెట్లు 1,00,000 రెట్లు అది సఫలం పొందేస్తుంది, సఫలత వెంటనే వచ్చేస్తుంది. ఓకే, తప్పు చేస్తే శిక్ష కూడా అలా పడిపోతుందని చెప్పారు బాబా వాణిలో. ఒక్కొక్కసారి చూడండి, ఇప్పుడు మనం కొన్న స్థలంలో 30 అడుగులు లోతు తవ్వేటప్పుడు నీరు పడిపోయింది, నీరు వచ్చేసింది, చాలా స్పష్టంగా, చాలా తీయగా, మంచిగా, ఆరోగ్యంగా ఉంది. ఒక్కోసారి 300 అడుగులు లోతుకి వెళ్తేనే కానీ నీరు పడదు. అలాగే ఈరోజు మీకు నేను ఒక దివ్యమైన సందేశం ఇవ్వాలని బాబా నాకు సంకల్పం చేశారు. ఇది సంగమయుగంలో సంగమయుగం వచ్చేసింది. ఈ సంగమయుగం వచ్చినప్పుడు మొత్తం కంట్రోల్ అంతా భగవంతుడి చేతిలోకి వెళ్ళిపోద్ది, ఇంకెవరి కంట్రోల్లో ఉండదు. చూడండి, కొన్ని చోట్ల రాష్ట్రపతి పరిపాలన పెడతారు, చీఫ్ మినిస్టర్ని కూడా సరిగ్గా ఏదో తేడాలు ఉన్నప్పుడు తీసేసి రాష్ట్రపతి పాలన పెట్టిన
రోజులున్నాయి. కొన్ని దేశాల్లోని, మన దేశంలోని ఎక్కడైనా నాకు సరిగ్గా తెలీదు, కానీ ఉన్నది. అలాగే ఈ సంగమయుగంలో భగవంతుడు వచ్చినప్పుడు సత్యత్రేత ద్వాపర కలియుగం, మళ్ళీ సంగమయుగం జరుగుతుందని వాణిలో ఉంది. బ్రహ్మబాబా ఉన్నంతకాలం సత్యయుగము, త్రేతయుగం షూటింగు అంటే ఆ టైప్లో ఉంది. తర్వాత ద్వాపర కలియుగాలు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. ఒక్క విషయం గుర్తించుకోండి, లాక్డౌన్ సమయంలో చర్చిలు, మసీదులు, దేవాలయాలు, ఆఫీసులు, ట్రావెలింగ్ సాధనాలు ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రో తెలుసా. ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ బంద్ చేస్తేనే వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటారు. జ్ఞాని అయిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, అజ్ఞానులు కూడా అర్థం చేసుకుంటారని, మన కళ్యాణం కోసం, మన శ్రేయస్సు కోరి, మన భవిష్యత్తు బాగుండాలని ఆశించి ఆయన ఆ విధంగా చేసేసాడు. ఈరోజు బాబా పిల్లల చేత టైప్ చేయించి హిందీ పుస్తకాలు 1,00,000 దాటి ఆర్డర్ పెట్టారు. ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏమంటారంటే పూనా పంపండి అన్నాయి, హర్యానా పంపమన్నారు. ఒక చోట ఒక హర్యానా పెద్దదే, పూనా పెద్దదే, అహ్మదాబాద్ పెద్దదే. అక్కడ ఈ ట్రాన్స్పోర్ట్లు ఒక 10, 5 ఉంటాయి. వాళ్ళకి దగ్గర ఏదో మళ్ళీ అది పంపించి అది తెలుసుకుని చేయటంలో టైం పెట్టేస్తుంది. ఆతల వాళ్ళకు కూడా తెలియదు పాపం ఎక్కడ ఉందో ఏంటో. అలాగ నేను ఎందుకు విషయం చెప్తున్నాను అంటే, ఇది భగవంతుడు 100 to 100% భగవంతుడు నడిపించున్నటువంటి అద్భుతమైన మహాయజ్ఞం. ఈరోజు 1,00,000 కనుక ప్రింట్ అవ్వకపోతే డేకి మనం చేయలేం. స్టాండర్డ్ చేసేసాడు ఇప్పుడు. అక్కడ ఇంకా అవన్నీ కట్ చేసేసాడు. ఇంకా 30,000 ఇచ్చిదే ఆఫ్ చేసేసారు బాబా. ఈ 10,000, 20,000 ప్రింట్ బైండింగ్ చేసేది కూడా ఆఫ్ చేసేసాడు బాబా. బుక్కి 17 పైసలు ఎక్స్ట్రా పడుతుంది. బాబాని అడిగాను, ఏంటి బాబా 17 పైసలు ఎక్స్ట్రా పడుతుంది? పోనీ అటువంటి ఏదైనా మిగిల్చుకుని ఒక చిన్న సోఫా కొనుక్కుంటే బాగుంటుంది బాబా అంటే, బాబా ఏ విధమైన సమాధానం చెప్పకుండా, ధనం గురించి నువ్వు చూసావంటే పరమాత్మను నువ్వు ప్రత్యక్షం చేయలేవు. 17 పైసలు ఎక్స్ట్రా అయినా నువ్వు పని చేసే, నేను చూసుకుంటానన్నారు బాబా. చేసాం. అంటే ఇప్పుడు 3 లక్షలు ప్రింట్ అయినాయి అక్కడ కొత్తగా. అంతకుముందు 4 లక్షలు కాక 3 లక్షల కంటే 17, 3 17 సుమారుగా 51,000. అటువంటి సమయంలో కూడా అలాగా మనం ఫోన్లే కొనుక్కోవాలా, ఎందుకులే, నువ్వు ఇంక రావు ఇక్కడికి, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నావు అనేటువంటి సంకల్పాల ఘర్షణలో అలా ఆగిపోయాం మేము. ఎందుకు అంటే భగవంతుడు అటువంటి రసం పోసాడు మాకు. మీరు కూడా ఏదైనా కార్యం చేసేటప్పుడు ఇంకెన్నాళ్ళు ఉంటాం ఇక్కడ, ఎప్పుడు వెళ్ళిపోతాం మనం. తండ్రి కూడా ఎన్నాళ్ళు ఉంటాడు ఇక్కడ. ఇంక తండ్రి కూడా ఆ విధంగా కూడా రాడు. స్వర్గస్థాపన చేసేసి ఆయన శుభ్రంగా పరంధామంలో పిల్లలు సుఖంగా ఉన్నారు, నా దగ్గరేమో అజ్ఞాని పిల్లలు నా దగ్గర ఉన్నారు. ఇంకే గొడవలు లేవు, కోర్టు లేదు, హాస్పిటల్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, కలత లేదు, సాధనాల్లో యాక్సిడెంట్లు లేవు, భూకంపాలు లేవు. వాహ్ వా బాబా, అటువంటి రాజ్యంలోకి వీళ్ళని పంపుతున్నారు. ఆ అజ్ఞాని పిల్లల్ని తన దగ్గర పెట్టుకుని, వీళ్ళు దేవతలు డిగ్రేడ్ అయ్యేటప్పుడు నువ్వు కూడా డిగ్రేడ్ అయ్యేటప్పుడు అప్పుడు మీరు అందరూ కలిసి ద్వాపరయుగంలో మీరు వద్దురుగానే వాళ్ళని అక్కడ పెట్టేసుకున్నాడు. అయిపోతుంది డ్రామా, రియల్గా అయిపోతుంది, సత్యంగా అయిపోతుంది. ఇంక ఉండదు. కాబట్టి
పిల్లలు కూడా అమ్మ వెళ్దామా సోఫా కొనుక్కుందామా అంటే వాళ్ళు అసలు వాళ్ళకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, చూద్దాం తర్వాత చూద్దాం అని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, మనకి అంత ఒక అవసరమైన వస్తువు కూడా కొనుక్కోవటానికి వైరాగ్యం రావాలి. ఇవన్నీ కూడా భగవంతుడు సేవ కోసము. కుచేలుడు ఎలా అయితే బికారి అయిపోయాడో అలాగ మనం బికారి అయిపోయినప్పుడు ఒక గుప్పుడు అటుకులు కృష్ణుడు కుచేలుడు పాదాలు కడుగుతూ తన సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆ కుచేలుడు ఎవరు? మనమే. ఆ కృష్ణుడు ఎవరు? శివబాబాయే. అర్థమైందా? బాబా ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి. ఆ సిటీలో అది ఇవ్వకపోతే ఈరోజు మనం ఎవరికి ఏమీ పంపలేం. వాళ్ళు వంచితం అయిపోతారు. 10,000 ఇవ్వాల్సిన వాళ్ళకి 8,000 ఇప్పిస్తున్నారు. 5,000 అన్న వాళ్ళకి 4,000 ఇప్పిస్తున్నారు. నిజంగా మీరు నమ్మండి, ఎవరు ఎన్ని ఆర్డర్ పెట్టారో కూడా తెలియట్లేదు మాకు. అంటే ఇప్పుడు నోట్ చేస్తున్నాం, కాదని కాదు, ఫోన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళే తెలియట్లేదు. అంత పవర్ఫుల్గా, ప్రేమగా, ఒక ఆడపడుసు ఒక అన్నని అడిగినట్టుగా అడిగి పుస్తకాలు తీసుకుంటున్నారు. తండ్రిది ఇస్తున్నాం, మనదేంటి తండ్రిది. తండ్రి ఎవరి చేత ఏ రూపాయి ఇప్పించాలో, ఎవరి చేత ఏ సేవ చేయించాలో, ఎవరి చేత ఫోన్ చేయించి బుక్ చేయించుకోవాలో ఆయన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది మొత్తం. ఎవ్రీథింగ్ ఆయన హ్యాండ్ఓవర్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయనకి జతగా ఉండండి, ఇంకెవ్వరికి జతగా ఉండకండి. ఏ వస్తువులు కానీ, వ్యక్తులకు కానీ, వైభవాలకు కానీ ఆకర్షితం అవ్వకండి. ఆయన జతలో ఉండండి. మా పెద్ద పాపకి బాబా అనుభవం చేశారంట, 3 కోట్ల వరకు ఈ పుస్తకాలు వెళ్తాయని. మీకు చెప్పాను అనుకోండి, మీరే ఒకసారి ఏమంటున్నారంటే, నేను బోలాయి చెప్తాను, మీరు కూడా సోదరులని. అన్నయ్య అలాగన్నావు ఆ రోజు, ఇంకా అవ్వలేదా అంటారు. వీళ్ళు చేసేది లేదు, అడిగేది మాత్రం ఎక్కువ. మనం చేయటానికి కదా ఆయన చెప్పాడు. అలాగా బాబా యజ్ఞ స్పీడ్ చేశాడు. శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా మీరు 3 లక్షల ఆర్డర్ ఉంది. శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా 3 లక్షల పుస్తకాలు ఆర్డర్ ఉన్నాయి. ఎంత డబ్బు కావాలి 3 లక్షలకి? 15 లక్షలు కావాలి. కానీ నూతిలో నీళ్లు తోడుకుని కొలిది ఊరి ఆ లెవెల్కి తెల్లారేటప్పటికి నింపేస్తుంది. అలాగే నువ్వు డబ్బు గురించి ఆలోచించుకో. ఎవరు ఏ బిడ్డ అడిగినా, ఏ భాషలో అడిగినా అన్నీ ఒబ్బడి చేసి అన్నారు. బాబా ఆశీస్సులతోటి అలా చేస్తున్నాం. మీరందరూ కూడా మంచి మనసుతోటి తీసుకుంటున్నారు. పిక్చర్ కూడా ఆయనే స్వయంగా డైరెక్షన్ చేసి ఎవరిని ఎలా పెట్టాలో, ఎలా తీయాలో ఆయనే తీయించుకుంటాడు. బాబాతో ఒక్క సంకల్పం చేయండి. బాబా, ఈ పుస్తకాలు ఎలా అయితే అవినాశిగా చేయించుకుంటున్నావో, నువ్వు ప్రత్యక్షం అవేలాగా మా తండ్రి వచ్చారని అందరూ అద్భుతంగా అనుభవం చేసుకునేలాగా మనసు నాట్యం చేయాలి, మనిషి కాదు బాబా. ఓహో తండ్రి వచ్చేవా అనేటువంటి విధంగా నువ్వే డైరెక్షన్ చేసి, నువ్వే ప్రొడ్యూసర్గా, నువ్వే ఏ యాక్టర్ని పెట్టుకుని వెనకాల ఉండి తీయింటావో మీరే తీయించండి బాబా అని ఒక్క నిమిషం సంకల్పం చేసుకోండి. సేవ పూర్తవుతుంది.
ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే, ఒక చోట నుండి పంజాబీ భాష ఇప్పుడే ప్రింట్ అయింది, ఒక 400 200 హిందీ 200 కావాలని ఒక అక్క ఫోన్ చేశారు పంజాబ్ ఏరియా నుంచి. అది ఎక్కడంటే హర్యానా నుంచి. అవి ఎక్కడున్నాయి? విజయవాడలో ఉన్నాయి, పంజాబ్. వాళ్ళకి పోస్టులో పంపాలంటే అసలు ఖాళీ ఉండదు, ఇట్లకే ఖాళీ అవ్వట్లేదు వాళ్ళకి పాపం. బాబా చూడండి, 120 కిలోమీటర్ల నుంచి ఆ పంజాబీ హిందీ ఇక్కడికి రప్పించి సరిగ్గా టైం నిన్న వేసారు, పొద్దున్న 1 గంటకు వచ్చేసింది. దాన్ని ఇడిపించుకుని 1000 బుక్కులు వస్తే 200 హిందీ 200 పంజాబీ బుక్కులు పోస్ట్ ఆఫీసులో రిజిస్టర్ పోస్టులో పంపించేశారు బాబా. మనకి అవసరం ఏంటి చెప్పండి? అంత శ్రమ అవసరం ఏంటి చెప్పండి? అక్కడి నుంచి బుక్ తేయడానికి ఒక 100 రూపాయలు అవుతుంది, ఒక బ్యాగ్ రావాలంటే సుమారుగా 85 రూపాయలు ఎంత అవుతుంది. ఆయన అన్నీ చెప్తున్నాడు, బచ్చే అక్కడ వాళ్ళ పోస్ట్ ఆఫీస్కి వేయరు కదా, వాళ్ళు వంచితం అయిపోతారు, నువ్వు అర్జెంటుగా రప్పించి ఇక్కడికి. నిన్న ఫోన్ చేశారు, వచ్చేసింది, ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో వెళ్ళిపోయింది. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే, ఎక్కడో ఉన్న బిడ్డకి ఆ బుక్కులు పంపించాడంటే ఇది ఫస్ట్ పంజాబీ, ఇంకా ఇంకో 2 భాషలు కొట్టాలి. ఆ పంజాబీ చేయలేకపోతున్నాం, అన్ని భాషలు కూడా సప్లై చేయలేకపోతున్నాం బా. మరి ఆ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి. నాకు ప్రేరణ ఇస్తున్నాడు, బిడ్డ రప్పించి ఇక్కడికి అని. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, గుర్తించుకోండి, సంగమయుగము నడుస్తుంది ఇప్పుడు. ప్రతి బిడ్డ మీద ఆయనకి ప్రేమ పంచాలని, తన పంచనికి తీసుకుని ప్రాప్తినివ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇటువంటి సమయంలో ఆయన ప్రత్యక్షత కోసము మీకు తనువు ఉంటే సేవ చేసుకోండి, మనసు ఉంటే మనసా సేవ చేసుకోండి, ధనం ఉంటే పుష్కలంగా, మీ ఎంత ధనం వచ్చినా తెల్లారి మళ్ళీ అదొక సేవకి వెళ్ళిపోద్ది. ఇంకా ధనం వచ్చిందనుకోండి, హెలికాప్టర్లో పంచి పెడదాం. కానీ ఆయనకి కావాల్సింది సత్య మనసుతో, సత్య భావనతో. అక్రమ సంపాదన ధనమైనా కానీ ఆ భావనతో వేసినప్పుడు అది సక్రమం కింద మారిపోద్ది. అర్థమైందా? కాబట్టి బాబాకి కావాల్సింది ధన సంపాదన ఎటువంటిదంటే, అయినప్పటికీ అలాగని చెప్పి దొంగతనం చేసేసి బాగా ఫ్రాడ్ చేసింది తీసుకోరు బాబా. ఏదో కొంచెం లిమిటు ఈ పద్ధతి. కానీ ఇచ్చేటప్పుడు మాత్రము సత్య తండ్రికి ఇస్తాం. సత్య తండ్రిని ప్రత్యక్షం చేయడానికి ఇచ్చుకుంటున్నాను. నా తండ్రి వచ్చేసాడని నాకు తెలియదు, ఈ డబ్బు నాకెందుకు, ఇది పనికిరాని డబ్బుని పరమాత్మ ప్రత్యక్షత కోసం ఉపయోగించాలి అనే తపన మీకు ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు మరాఠీ బుక్స్ విజయవాడ పంపాలి, అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలి. హిందీ, ఇంగ్లీషు, మరాఠీ 3 భాషలు పెట్టారు వాళ్ళు. హిందీ వెళ్ళిపోయింది హైదరాబాద్ నుంచి. ఇప్పుడు మరాఠీ 2 బస్తాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ లేవు. ఈ బస్తాలు అక్కడ పంపి హిందీ అక్కడ ఉంది. అవన్నీ 5,000 ఆర్డర్ ఇచ్చారు, లేవు ఇంకా మరాఠీ కూడా. 2 బస్తాలు మరాఠీ పంపిస్తున్నాం. ఇప్పుడు దానికి టైం అవుతుంది అని చేత మరి నేను వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి చక్కగా తండ్రి వచ్చాడు, పూర్తి చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు మన అందరినీ వెంట తీసుకెళ్ళిపోతాడు. సత్యయోగి 9 లక్షల ఆత్మల్ని వెంటనే కిందకి పంపిస్తాడు. విశ్వబ్రహ్మ ఆర్డర్ చేయగానే మహల్ రెడీ అయిపోతాయన్నాడు. స్వర్గము, ద్వారకా నగరము సముద్ర గర్భంలో మునిగిపోయిందంటారు. ధ్రువాలు మార్చుకున్నప్పుడు అది పైకి వచ్చేస్తుంది. 9 లక్షలు వచ్చేస్తారు స్వయంభూగా. మిగిలిన వాళ్ళంతా పరంధామంలోకి వెళ్ళిపోతారు. ఆయన పక్కన ఉండిపోతారు, సంకల్పరహితంగా ఉంటారు. ఆయన ఆ పిల్లల్ని అక్కడ చూసుకుంటాడు. అక్కడి నుంచి పిల్లలు చక్కగా
ప్రాప్తిని సంపాదించుకునే పరమాత్మ కోసం ప్రాకులాడే పిల్లలని వాళ్ళకి ఈ సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఓకే, మరి మీరు అర్థం చేసుకోండి. వెంటనే పరంధామం నుంచి పరమాత్మ కోసం ప్రాకులాడి ప్రాప్తిని పొందే నగరానికి వస్తారా, లేకపోతే ఆయన దగ్గర ఆ సంకల్పరహితమైన స్థానంలో ఉండి వస్తారో మీరే నిర్ణయించుకోండి. మీ చేతిలోనే ఉంది అది. ఆయన చెప్పవలసింది చెప్పేసాడు, ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాడు, చేయవలసింది చేసేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ బాబా. టైం అవుతుంది, అక్కడికి బుక్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఈ మరాఠీ బుక్కులు 2 బస్తాలు ఉన్నాయి, ఇక్కడ 2000 విజయవాడ పంపాలి. అక్కడ మళ్ళీ ఇంగ్లీషు కలపాలి. ఆ 2 కలిసి యాక్చువల్గా 8000 ఎంతో ఉంది, కానీ అన్నీ లేవు అక్కడ. ఎంతో కొంత ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకునేలాగా ఇవ్వాలని భావంతో ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి పంపిస్తున్నారు బాబా. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి చూడండి. ఎన్ని భాషలో, ఎన్ని రాష్ట్రాల్లో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాత్మకి అందాలని తపనతో అతనే చేసేసుకుంటున్నాడు. అంచేత అతనితో ఉండండి, ఇంకెవరితోటి ఉండకండి. అన్నీ అతని ప్రత్యక్ష కోసము ఈ మహాయజ్ఞం కోసం, మహాయజ్ఞంలో వేసుకోండి. మహాయజ్ఞంలో ఈరోజు 1000 కోట్లు వచ్చినా కూడా సేవ హెలికాప్టర్లో కూడా చేసేస్తాం. నో డౌట్ ఎట్ ఆల్. ₹1 కూడా బాబా నా దగ్గర ఉంచడు. నేను ఉంచుకోవాలన్నా కూడా ఉంచడు బాబాకి ఆ పవర్ ఉంది. మాకు ఆయనకి అంతికే భక్తి మార్గంలో చూడండి, ఆంజనేయులు గుడి దగ్గరికి మీరు వెళ్తే 2 చేతులతో నమస్కారం చేస్తాడు మనకి. ఏమని? నేను దేవుణ్ణి కాదు, నా పైన ఉన్నాడు చూడు రాముడు అని. పైన ఉంటుంది చూడండి కొన్ని రామాలయాలు. దానికి మళ్ళీ క్లియర్గా నేను తర్వాత చెప్తాను, టైం అవుతుంది. బాబా చేసే మహాయజ్ఞానికి సహయోగం అవ్వండి. చెప్తున్నాను కదా, ఈరోజు 1000 కోట్లు వస్తే హెలికాప్టర్ పెట్టేస్తాం, హెలికాప్టర్లో పనిచేస్తాం. ఓ పక్కన పిక్చర్ అయిపోతుంటుంది, హెలికాప్టర్లో పుస్తకాలు వెళ్ళిపోతుంటాయి. అర్థమైందా? మీ డబ్బు సద్వినియోగం అయిపోతుంది, మీ శరీరము సేవకు ఉపయోగపడిపోతుంది, మీ మనసు ఆహా తండ్రికి సహయోగం చేసాం, తండ్రికి, సృష్టికర్తకి, జ్ఞానసాగరుడికి, తప్పిపోయిన తండ్రికి మనం సహయోగవ్యం, ఆయన దగ్గర దాచుకున్నాం అనే మనసు తప్పిస్తుంది. అదే తపస్సు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.